హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య ఫన్నీ స్టోరీస్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే బీచ్కి వెళ్ళాము, చాలా బాగుంటుంది, అందుకోసం చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మాకు మధ్యాహ్నం భోజనం టైం అయింది, అందుకని మహాబలిపురంలో బీచ్కి వెళ్ళే ముందే భోంచేసి వెళ్దాం అనుకున్నాము. ఇది అడయార్ ఆనంద్ భవన్ A2B హోటల్ అనమాట. ఇలా ఉంది, ఫుల్ రష్ ఉంది. సండే మధ్యాహ్నం చూడండి, ఫుల్ రష్ ఉంది. ఇక్కడ మేము భోంచేస్తున్నాము. సెల్ఫ్ సర్వీస్ అయితే కొంచెం తొందరగా అవుతుందని చెప్పారు, అందుకనే మేము సెల్ఫ్ సర్వీస్ చేసుకొని భోంచేసాము. భోజనం తర్వాత ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఇదంతా హోటలే, ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఇది. ఇక్కడ మళ్ళీ బీచ్కి వెళ్తున్నాము. ఇదంతా ఫస్ట్ షోర్ టెంపుల్ అని ఉంటుంది, అక్కడ విజిటింగ్ పాయింట్, అక్కడికి వెళ్తున్నాము. ఇది మాకు 1 డే ట్రిప్ అనమాట. మార్నింగ్ 6:30కి బయలుదేరాము చిత్తూరులో. 7:30కి పొల్లూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి చేరుకున్నాము. అక్కడ దర్శనం అయిన తర్వాత 8:30కి బయటకు వచ్చేసి మళ్ళీ చెంగల్పట్టు జిల్లాలో ఉండే తిరుపడేశ్వరం టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. మార్గ మధ్యంలో వెహికల్ ఆపి టిఫిన్ తినేసాము. తర్వాత ప్రయాణం సాగించి షోలింగరు కంచి మీదుగా తిరుపడేశ్వరం చేరుకున్నాము. తిరుపడేశ్వరంలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది, స్వయంభుగా ఆవిర్భవించిన శూలం కూడా ఉంది. ఆ టెంపుల్ వీడియో మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి వీడియో కూడా 2 ఛానల్లో ఉన్నాయి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ఆ 2 వీడియోలు చూడండి, చాలా బాగుంటాయి. తర్వాత ఇక్కడ మేము సోర్ టెంపుల్లో బీచ్ మధ్యలో సోర్ టెంపుల్ అని ఉంటుంది, రాతి విగ్రహం, రాతితో చేసిన టెంపుల్ అనమాట. దేవుడేమీ ఉండడు, కొద్దిగా శివలింగం పెట్టింటారు, చీకట్లో ఉంటుంది, మనకు కనిపించేది శివలింగము. ఇదంతా బీచ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ అన్ని బోట్లు ఉన్నాయి చూడండి, అలలు బాగా వస్తున్నాయి. ఇదంతా సైడ్కి ఉంటుంది బీచ్ వ్యూ పాయింట్. మహాబలిపురంకి 1:30 కల్లా చేరుకున్నాము. ఒకేసారి భోంచేసి బీచ్కి వెళ్ళాలనుకున్నాము. మామల్లాపురం అంటారు తమిళ్లో, మనం తెలుగులో మహాబలిపురం అంటాము. అడయార్ ఆనంద్ భవన్ A2Bలో భోంచేసి ఒక 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం బీచ్ ఎంట్రన్స్కి చేరుకోవచ్చు. అక్కడ టికెట్ తీసుకోవాలి, ఒక్కొక్కరికి 70 రూపీస్. టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వస్తే బాగా గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, అలా ఉంటుంది. ఇదే షోర్ టెంపుల్, దీన్ని షోర్ టెంపుల్ అంటారు. ఇక్కడ చాలామంది వచ్చారు విజిటర్స్, ఫారినర్స్ కూడా ఉన్నారు, కొంతమంది తమిళ్ వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఇదంతా టెంపుల్ వ్యూ, చుట్టూ రాతి విగ్రహం, రాతి కట్టడమే ఇది. ఒకే శిలలో నుండి ఇలా తయారు చేశారంట టెంపుల్ని. ఏకశిల గుడి దేవస్థానము. ఇవన్నీ నందులు, చుట్టూ నందులు ఇలా పెట్టారు, కొంచెము శిథిలమైపోయినాయి. ఇదంతా టెంపుల్ చుట్టూ వ్యూ పాయింట్. ఇదేం గుడి పూజలు జరిగే గుడి కాదు, జస్ట్ ఊరికే విజిటింగ్కి. పర్యాటక ప్రదేశం కదా మహాబలిపురం అంటే, అక్కడ ఇదొక పర్యాటక ప్రదేశం అన్నమాట. చుట్టూ ఇలా ఉంటుంది, ఇసుక అన్నమాట. ఇసుకలో ఇలా టెంపుల్ ఉంటుంది. ఇదంతా ఏకశిలతో నిర్మించారు. ఇదంతా టెంపుల్ చుట్టూ వెనకాల, ముందర, బ్యాక్ సైడ్ అన్నమాట. కింద కూడా ఇలా రాళ్ళు ఏర్పాటు చేశారు, రాతి బండలతో నడవడానికి ఏర్పాటుగా. అందరూ ఫారినర్స్ కూడా వచ్చారు, విజిటర్స్ అందరూ ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. జస్ట్ అలా ఊరికే వ్యూ పాయింట్ లాగా ఉంది ఈ టెంపుల్, పూజలు చెయ్యరు. చూడండి, ఇక్కడ ఒక శివలింగము, లింగాకారంలో కాదు కానీ ఒక బండరాయి లాగా ఉంటుంది, చీకటిగా ఉంది, అందుకే కెమెరాలో క్యాప్చర్ కాలేదు. ఇదంతా మొత్తం వ్యూ పాయింట్.
మేము ఇక్కడ కొద్దిసేపు టైం పాస్ చేసేసి తర్వాత బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి బీచ్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా షాపులు, డ్రెస్సులు, చెప్పులు, చిన్నపిల్లల టాయ్స్, మళ్ళీ మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇది లేదు అనకుండా మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడా, హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, మొత్తము ప్రతి ఒక్కటి ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు కావలసినవన్నీ ఉన్నాయి. క్లాత్స్ కూడా ఉన్నాయి. తర్వాత మేము బీచ్ దగ్గరికి వచ్చేసాము. లోపలికి ఏమి వెళ్ళలేదు, మెల్లిగా బయటే ఉన్నాం కొంచెము. కానీ అలలు చాలా ఎగిసి పడుతున్నాయి. ఇక నుంచి మీరే చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ దిగిపోయినప్పుడు అలా మనం పడిపోతాం కదా, వల్ల కాదు మన వల్ల పోనీలే. వచ్చేసి అయ్యో వెళ్ళిపోయా. ఇది అది ఫస్ట్ వచ్చేసింది. వెళ్ళిపోయి వచ్చేస్తాడు ఇప్పుడు. వచ్చేస్తాయి. చూడు ఏడ పట్టుకుంటా మంచి ఒకసారి అది స్పీడ్గా వస్తాను. వాళ్ళు ఉన్నారు. ఇట్రా ముందర వదిలు ఏం కాదు. డాన్స్ చేస్తావా? వేరే షర్ట్ వేస్తాలే మళ్ళా. వచ్చేసరికి వచ్చేసా.
చూశారు కదా, ఇలా బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము. ఆద్య మాకన్నా చాలా బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి రిటర్న్ బయలుదేరిపోయాము. ఇదంతా సముద్రము ఎండింగ్లో ఉంటుంది. ఎండింగ్ అని ఉంటారు కదా, అక్కడక్కడ కొన్ని నీళ్ళు ఉంటాయి, అదనమాట. ఈ ప్లేస్లో కొంచెం కొంచెం నీళ్ళు ఉన్నాయి, సముద్రపు వాటరు. తర్వాత చెట్లు అన్నీ ఉన్నాయి. రిటర్న్లో బేకరీ ఉంటుంది, ఆ బేకరీలో స్నాక్స్ తినేసి మళ్ళీ బయలుదేరాము. ఇవన్నీ తమిళనాడులో విగ్రహాలు చెక్కుతారు కదా, ఆ ప్రదేశం అన్నమాట. ఈ దారి వెంబడి మొత్తము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విగ్రహాలు చెక్కే వాళ్ళే ఉన్నారు. అన్ని విగ్రహాలు తయారు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, బుద్ధ భగవానుడు, శివలింగము, అమ్మవారు, దుర్గాదేవి, కాళికామాత, ఇలా మొత్తం అన్ని విగ్రహాలు తయారు చేస్తున్నారు. నల్లరాతి విగ్రహాలు, నల్లరాతితో అన్ని విగ్రహాలు చెక్కుతున్నారు. చాలా బాగున్నాయి విగ్రహాలు చూస్తుంటేనే. మొత్తం ఈ దారి వెంబడి ఇదే వృత్తేమో వాళ్ళకి. మొత్తం అంతా ఇదే ఉన్నాయి విగ్రహాలు చెక్కేది. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. తర్వాత మేము బయలుదేరిపోయాం రిటర్న్. ఇంకా కంచికి వెళ్ళాము. అక్కడ నైట్ అయిపోయింది, వీడియో తీయలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.